నమస్తే వెల్కమ్ టు వైడ్ యాంగిల్. ఇండియాలో డబుల్ స్పీడ్తో వ్యాపిస్తోంది కోవిడ్ డబుల్ మ్యూటెంట్. ఈ ఇండియన్ వేరియంటే ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అర్జెంటుగా డబుల్ మ్యూటెంట్కి బ్రేక్ వేయకపోతే ఏం జరుగుతుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళనకు కారణమేంటి? థర్డ్ వేవ్ని ఆపడానికి ఏం చేయాలి? గ్లోబ్ మొత్తం గుబులు రేపుతున్న డబుల్ మ్యూటెంట్ లెక్కేంటి? ప్రపంచాన్ని వణికిస్తున్న డబుల్ మ్యూటెంట్, ఇండియన్ వేరియంట్ కి భయపడుతున్న దేశాలు. చైనాలో కరోనా పుట్టినప్పుడు ప్రపంచం మొత్తం వైరస్ గురించే మాట్లాడుకుంది. ఇప్పుడదే ప్రపంచం ఇండియన్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటోంది. భారత్లో బయటపడిన డబుల్ మ్యూటెంట్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇండియన్ స్ట్రెయిన్ అయిన B.1.617 యూకే వేరియంట్ లాగే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్ వేవ్ లో ఉన్నట్టుండి మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక పాజిటివ్ కేసులొచ్చాయి. దీనికి దేశీ వేరియంటే కారణమని తేల్చారు వైద్య నిపుణులు. బ్రిటన్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందే రకమైతే ఇండియన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకమని వైరాలజిస్టులు చెప్పారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియన్ డబుల్ మ్యూటెంట్ అంటే వణికిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరణాలు పెరిగేందుకు వైరస్ కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణమే కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎక్కువ మందికి కోవిడ్ సోకితే మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు నిపుణులు. ఇండియన్ వేరియంట్ లో 3 రకాల కొత్త ప్రోటీన్ మ్యుటేషన్లు ఉన్నాయి. అయితే B.1.617 స్ట్రెయిన్ ప్రాణాంతకమైందని చెప్పేందుకు మాత్రం ఇంకా ఆధారాలేవీ లేవు. ఇండియన్ వేరియంట్ వైరస్ B.1.617 ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 17 దేశాల్లో గుర్తించింది. ఈ కొత్త రకం స్ట్రెయిన్ వల్లే ప్రస్తుతం దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల పెరుగుదల తీవ్రంగా ఉందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాలో B.1.617 వేరియంట్లో B.1.617.1, B.1.617.2, B.1.617.3 లాంటి సబ్ స్ట్రెయిన్లు కూడా ఉన్నాయి. వైరస్ జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఇవన్నీ పుట్టుకొచ్చాయి. వీటిని గతేడాది డిసెంబర్లోనే గుర్తించారు. కానీ అప్పటికి ఈ మ్యూటెంట్ అంతగా విజృంభించలేదు. ఏప్రిల్ 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1200కు పైగా స్ట్రెయిన్లను జన్యు విశ్లేషణ ద్వారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. B.1.617 ఏదైతే వచ్చిందో ఇండియాలో, అది మళ్ళీ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది. దాంట్లోపల కూడా ఒక సబ్ వేరియంట్ ఉంది. B.1.617లో 3 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. B.1.617.1, B.1.617.2, B.1.617.3 అని. ఈ B.1.617.2 అనేది బాగా ఎక్కువగా వ్యాప్తి చెందడం అబ్జర్వ్ చేశారు. యూకేలో కూడా ఈ స్ట్రెయిన్ అప్పటికే విపరీతంగా వ్యాప్తి చెందుతుంది అనేది గమనించారు. ఇది గనక వస్తే స్లోగా మనం వేసిన వ్యాక్సిన్స్ను కూడా ఇమ్యూన్ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది అనేది భయపడటం జరుగుతోంది. ఇదే విధంగా B.1.1.7 ఏ విధంగా పిల్లల్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో, B.1.617 కూడా అదే విధంగా పిల్లల్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని గుర్తించడం జరుగుతోంది. అయితే ఇది ఎంత మేరకు పిల్లల్లో ఎక్కువ వస్తుంది అనేది చెప్పడం కష్టం అవుతుంది. ICMR విడుదల చేసిన గవర్నమెంట్ గణాంకాల ప్రకారం కేవలం 10 నుంచి 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంత ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఇది గణాంకాలు ఇచ్చి ఆల్మోస్ట్ ఒక నెల అవుతుంది. సో అప్పుడేం చెప్పారంటే 10 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు 5.0 నుంచి 5.5%కి సెకండ్ వేవ్లో పెరిగారు అని. 0 to 10 వయసులో ఉన్న వాళ్ళకి ఎటువంటిగా పెరగలేదు. అదేవిధంగా 20 to 30 వాళ్ళు కూడా ఎక్కువ పెరగలేదు, కానీ 10 to 20 వాళ్ళు ఎక్కువ పెరిగారు అనేది వాళ్ళు నిర్ధారించడం జరిగింది. కాబట్టి ఏ విధంగా ఈ వైరస్ ప్రోగ్రెస్ అవుతుంది అనేది ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టము. మనం పిల్లల్లో ఎక్కువ రావచ్చు అని మనం భయపడటం కాకుండా, పిల్లల్లో ఎక్కువ వస్తే ఏం చేయాలి అనే దానికి కనుక మనం ప్రిపేర్ అయ్యి ఉంటే, ఒకవేళ పిల్లల్లో ఎక్కువ వచ్చిందంటే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ పిల్లలకి రాగలేదనుకోండి, ఓకే, ఇది ఒక ఫాల్స్ అలారంగా భావించి ముందుకెళ్ళిపోతాం. దానివల్ల పిల్లల హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగే అవకాశమే ఉంది, కానీ ఏ విధమైన నష్టము లేదు మనం ముందుగా ప్రిపేర్ అవడం వల్ల. భారత్లో వ్యాప్తిలో ఉన్న ఇతర వేరియంట్ల కంటే B.1.617 ఎక్కువ వృద్ధి రేటు కలిగి ఉంది. ఇది ఇతర స్ట్రెయిన్లతో కలిసి మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియన్ మ్యూటెంట్ ప్రమాదాన్ని గుర్తించిన కొన్ని దేశాలు ఇప్పటికే భారత్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేశాయి. బ్రిటన్ కూడా ఇండియన్ వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడ లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం దశలవారీగా సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియన్ స్ట్రెయిన్ పై అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులను ఆదేశించారు.
గతేడాది మార్చి నుంచి పరిశీలిస్తే బ్రిటన్లో ఇటీవలే తొలిసారి 0 మరణాలు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ వేగంగా సాగడం వల్ల అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఆంక్షలు కూడా ఎత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ వేరియంట్ బయటపడితే మళ్లీ దానిని కంట్రోల్ చేయడం కష్టమని బ్రిటన్ భావిస్తోంది. అందుకే రోజుకో స్ట్రెయిన్ రూపంలో అటాక్ చేస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బోరిస్ జాన్సన్ తన ప్రభుత్వంలోని అధికారులకు సూచించారు. మరీ ముఖ్యంగా ఇండియన్ వేరియంట్ సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న టైంలో కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు సవాల్గా మారాయి. వీటిపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేవా అన్న కోణంలో ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇండియన్ స్ట్రెయిన్ పై ఫైజర్ వ్యాక్సిన్ కొంతమేరకు ప్రభావం చూపుతోందని ఇజ్రాయెల్ తేల్చింది. అయితే మరో ఊరట కలిగించే విషయమేమిటంటే ఇండియాలో బయటపడుతున్న వేరియంట్లు వ్యాక్సిన్లకు లొంగుతాయని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లు వీటిపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఇప్పటికే తేలింది. కోవాక్సిన్ ఇండియన్ వేరియంట్ ని బాగా అదుపు చేయగలదని అమెరికా వైద్య నిపుణులు కూడా చెప్పారు. వ్యాక్సిన్ కి లొంగినా, మెడిసిన్ కి తగ్గినా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకుని వేగంగా వ్యాక్సిన్ చేస్తున్న దేశాలన్నింటికీ ఇప్పుడు ఇండియన్ వేరియంట్ భయం పట్టుకుంది. భారత్ రకం కరోనాను తమ దేశంలో ఎంటర్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఆ దేశాల ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలను నిషేధించాయి. ఇండియన్ డబుల్ మ్యూటెంట్ ఎంటర్ అయితే దాని వ్యాప్తిని ఆపడం కష్టతరమవుతుందని ముందే చర్యలు చేపట్టాయి. ఇండియాలో బయటపడిన డబుల్ మ్యూటెంట్ వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆందోళన చెందుతోంది. దానికో పేరు కూడా పెట్టింది. B1617 వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించింది. దీనిని కంట్రోల్ చేయకపోతే మళ్లీ వైరస్ ఉధృతి తప్పదని, థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉందని WHO హెచ్చరిస్తోంది. ఇండియన్ వేరియంట్ పై WHO ఫోకస్. B.1.617 వేరియంట్ కట్టడికి పరిశోధనలు. ఇండియాలో బయటపడిన B.1.617 కరోనా వేరియంట్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ కొత్త రకం స్ట్రెయిన్ ని కట్టడి చేసేందుకు పరిశోధనలు జరుపుతోంది. ఇప్పటికే దీనికి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా పేరు పెట్టారు. ఇదెలా పనిచేస్తుంది, ఏ రకంగా వ్యాప్తి చెందుతోంది, ఎంత వేగంగా వ్యాపిస్తోందన్న దానిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ల్యాబ్ టీం ఇప్పటికే రీసెర్చ్ మొదలుపెట్టింది. భారత్లో బయటపడిన స్ట్రెయిన్ గురించి మొత్తం ఆరా తీస్తోంది WHO. కేవలం భారత్లోనే కాదు, ఇతర దేశాల్లోనూ వ్యాప్తిలో ఉన్న ఇండియన్ వేరియంట్ వైరస్ పైన ప్రయోగాలు జరుపుతున్నారు. ఇప్పటికే జరిపిన పరిశోధనల్లో B.1.617 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తేలింది. ఇతర దేశాల్లోనూ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే దీనికి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా వర్గీకరించినట్లు చెబుతున్నారు. వైరస్ పరిణామ క్రమాన్ని, వ్యాప్తి చెందుతున్న తీరును అధ్యయనం చేసేందుకు తమకు మరింత సమాచారం కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ల్యాబ్లో ఉన్న డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే వైరస్ సీక్వెన్సింగ్ మీద పరిశోధనలు మొదలుపెట్టామని, ఇండియాలో వ్యాప్తి చెందుతున్న తీరును కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది WHO ల్యాబ్ టీం. B617 డబుల్ మ్యూటెంట్ ఇండియాలో ఇదివరకు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నాం, ఇప్పుడు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయింది. ఇది WHO ఇవాళ నిన్న రాత్రి ప్రకటించింది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి. అన్ని దేశాల్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. డబుల్ మ్యూటెంట్ మన ఇండియాని ఎంతో వేగంగా సెకండ్ వేవ్ని పీక్ తీసుకెళ్ళింది డబుల్ మ్యూటెంటే. ఈ మ్యూటెంట్ ఎందుకు ఇక్కడ ఏర్పడింది అంటే కొన్ని రకాల స్పైక్ మ్యూటేషన్స్, ఆ వైరస్లో కొన్ని చెందిన స్పైక్ మ్యూటేషన్స్ N440K అని, తర్వాత L425R అని, ఇలా కొన్ని స్పైక్ మ్యూటేషన్స్ ఏర్పడి ఇది మెల్లిగా చాప కింద నీరులాగా ఒక ఎపిడమిక్గా వ్యాపించిన ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న గ్యాప్లో ఏర్పడిన మ్యూటెంట్ ఇది. ఎందుకంటే మ్యూటెంట్ అనేది ఒక మార్పు.
మన శరీరంలో ఎలా అయితే మనం మార్పు చెందుతామో కొన్ని రోజుల తర్వాత వెయిట్ గెయిన్ అవుతాం, హెయిర్ ఊడిపోద్ది, హెయిర్ వైట్ అయిపోద్ది, అట్లాగే మ్యూటెంట్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పు మన లంగ్స్ని చాలా వేగంగా పట్టుకుని లంగ్స్కే డిజీజ్ డైరెక్ట్గా వెళ్ళిపోయేలాంటి విరులెన్స్ పెంచే మ్యూటెంట్గా ఏర్పడింది. ఈ మ్యూటెంట్ ద్వారా పేషెంట్స్ అందరూ కూడా బాగా సిక్ అయిపోయి అర్జెంటుగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వచ్చేలాగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలాగా ఉన్నారు. కాబట్టి ఈ మ్యూటెంట్తో జాగ్రత్తగా ఉండి మనం అందరం కూడా ఫేస్ మాస్క్ ధరించాలి. ఈ మ్యూటెంట్ ద్వారా వచ్చిన వ్యాప్తి ఎయిర్ బోన్ అంటున్నారు. అందుకే నేను ఇక్కడ నుంచున్నా, ఆయన ఇక్కడ నుంచున్నారు కాబట్టి మాస్క్ పెట్టుకున్నాను. ఎయిర్ బోన్ అంటే మన తుప్పర్లు వేరే వాళ్ళ మీద పడకపోయినా, వాళ్ళ ఫేస్ని మనం ముట్టుకోకపోయినా గాలిలోనే వ్యాపిస్తుందని చెప్పి మనం మాస్క్ అసలు తీయకుండా ముక్కు మీద బిగింపుగా ఉన్న మాస్క్, కరెక్ట్ అయిన మాస్క్ N95 లాంటి మాస్క్ పెట్టుకోవాలని చెప్తున్నారు. ఈ మ్యూటెంట్ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చాలా స్పీడ్గా అందుతుంది. 70% మోర్ ట్రాన్స్మిసిబుల్ ఉంది. దీని విరులెన్స్ కూడా 50% అబవ్ ఉంది. అంటే చనిపోయే మాత్ర కూడా ఎక్కువ ఉంది, కేస్ ఫెటాలిటీ ఎక్కువ ఉంది. ఈ మ్యూటెంట్ వస్తే కనుక అందరూ తొందరగా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఈ మ్యూటెంట్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలంటే లాక్డౌన్, స్వనియంత్రణ ఆర్ ఐసోలేషన్ ఆర్ మాస్కింగ్ ప్లస్ వ్యాక్సినేషన్ ప్లస్ మూడోది ఏంటంటే అందరం కూడా చాలా స్పీడ్గా వ్యాక్సిన్ తీసుకోగలిగితే, ఎంత స్పీడ్ అంటే రోజుకి 1 కోటి మందికి వ్యాక్సిన్ అందించగలిగితే 1% పాపులేషన్కి ఒక 200 రోజుల్లో అంటే ఒక 3-4 నెలల్లో అందించగలిగితే థర్డ్ వేవ్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇండియన్ వేరియంట్ ని ఇప్పుడు లైట్ తీసుకుంటే అది థర్డ్ వేవ్ కూడా దారి తీయొచ్చనే ఆందోళన మొదలైంది. ఇప్పటికే సెకండ్ వేవ్ తో భారత్ అల్లకల్లోలంగా తయారైంది. వైరస్ వ్యాప్తితో రోజురోజుకు పాజిటివ్ కేసులు లక్షలు దాటుతున్నాయి. దీనిని దేశం తట్టుకోలేకపోతోంది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో థర్డ్ వేవ్ లోకి ఎంటర్ అయితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇప్పటికే సెకండ్ వేవ్ తో అల్లాడిపోతున్న భారత్ కు త్వరలోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ వేవ్ లో 60 నుంచి 70 ఏళ్లు పైబడిన వారిపై వైరస్ ఎఫెక్ట్ చూపితే సెకండ్ వేవ్ లో యువకులు, మధ్య వయస్సు వారిపైన పంజా విసురుతోంది. ఇక థర్డ్ వేవ్ లోకి ఎంటర్ అయితే చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన శిశువులకు కూడా వైరస్ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే సెకండ్ వేవ్ లో ఇన్ఫెక్షన్ కు గురై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మనం ప్రధానంగా ఒక వేరియేషన్ ఉంది, మనం అది గమనిస్తూనే ఉన్నాం. ఫస్ట్ వేవ్లో ఉన్న వేరియంట్కి సెకండ్ వేవ్లో ఉన్న వేరియంట్కి ట్రాన్స్మిసిబిలిటీ అంటే వ్యాప్తి చెందే విషయంలో చాలా 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 ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందడం అనేది గుర్తించాం. దానివల్లనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇకపోతే థర్డ్ వేవ్లో ఏ విధంగా జరుగుతుందనేది ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. ఎందుకంటే ఈ వేరియంట్స్ అనేవి నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ పెరుగుతుందో అప్పుడు ఇంకా కొత్త కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కొత్త కొత్త వేరియంట్స్ వచ్చేటప్పుడు కూడా మనకి జెనెటిక్ సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాస్మా ఇచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే వ్యాక్సిన్స్ వేసినప్పుడు కానివ్వండి, వాటిపైన ఎవల్యూషనరీ ప్రెషర్ ఉంటుంది. దానివల్ల కొత్త కొత్త వేరియంట్స్ మొదలవుతాయి. ఆ కొత్త వేరియంట్స్ ఏ దిశగా వెళతాయి అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టం. కాకపోతే ఇన్ జనరల్ కొత్త వేరియంట్స్ ఏదైనా సరే ఎక్కువ వ్యాప్తి చెందేదిగా ఉంటుంది. కానీ పోను విరులెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎపిడెమియాలజిస్ట్ చెప్తుంది. కానీ మనం చూస్తే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ట్రాన్స్మిసిబిలిటీ పెరిగింది కానీ విరులెన్స్ తగ్గలేదు. అంటే ఇది కూడా ఈక్వల్గా ప్రమాదంగానే ఉంది, ఇఫ్ నాట్ మోర్. కాబట్టి ఎక్కువగా మనకి డిసీజ్ ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేయటం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎక్కువ ట్రాన్స్మిసిబిలిటీ వస్తే పిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెకండ్ వేవ్లోనే పిల్లల్లో ఎక్కువగా ట్రాన్స్మిషన్ అవ్వడం జరిగింది. అయితే థర్డ్ వేవ్లో ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందా అంటే జరిగే అవకాశం ఉందనే చెప్పాలి. అందుకే చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పటికే పిల్లల హాస్పిటల్స్ని వాటిని కూడా కొద్దిగా డెవలప్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా కరోనా వైరస్ 3-4 వేవ్స్ వచ్చిన దేశాల్లో కూడా పిల్లలకి వచ్చే జబ్బులు మరీ విపరీతంగా రావటం కానివ్వండి, బాగా ప్రమాదం జరిగే విధంగా రావటం కానివ్వండి జరగలేదు. కానీ ఆ సిచ్యువేషన్ వస్తుందనే మనం భావించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పాండమిక్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, అది వోక్స్ ప్రిన్సిపల్ అంటాం అనమాట. అంటే మనం వర్స్ట్ దాన్నే ప్రిపేర్ చేసుకోవాలి, వర్స్ట్ కేస్ సినారియోకే మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఇండియన్ వేరియంట్ ని ఇప్పుడు గనక కంట్రోల్ చేయకపోతే ఇక ముందు కంట్రోల్ చేయలేమనే భావనలో ఉంది WHO. కొత్త మ్యూటెంట్ 3వ వేవ్ కి దారి తీసేలోపే దానికి పరిష్కారం కనుక్కోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు శాస్త్రవేత్తలు, పరిశోధకులు. అందుకే B.1.617 వేరియంట్ పై ఇంతలా ఆందోళన చెందుతున్నారు. మొన్నటిదాకా ప్రపంచాన్ని బ్రిటన్ వేరియంట్ వణికిస్తే ఇప్పుడు ఇండియాలో బయటపడిన డబుల్ మ్యూటెంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. భారత్లో బయటపడిన స్ట్రెయిన్ ని భారత్లోనే కట్టడి చేయాలని
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భావిస్తోంది. ఇందుకోసం ICMR తో పాటు WHO కూడా పరిశోధనలు చేస్తోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు దానికి సరైన పరిష్కారం చూపాలని చర్యలు చేపట్టింది. వాస్తవానికి ఇండియన్ వేరియంట్ సైంటిస్టులకు సవాల్ విసురుతోంది. దాని జన్యుక్రమాన్ని విశ్లేషిస్తే అందులో నుంచి మరో 4 సబ్స్ట్రెయిన్లు కూడా బయటపడ్డాయి. అవన్నీ కలిసి వైరస్ వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తున్నాయి. ఊహించని విధంగా పాజిటివ్ కేసులు పెరిగేందుకు కారణమవుతున్నాయి. B.1.617 వేరియంట్తో పాటు దాని సబ్స్ట్రెయిన్లకు కూడా చెక్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, తప్పక కోవిడ్ రూల్స్ ని పాటించాలని చెబుతున్నారు. మహమ్మారి వ్యాప్తిని బ్రేక్ చేస్తేనే డబుల్ మ్యూటెంట్ ని ఎదుర్కోగలం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ తరువాత జరగబోయే పరిణామాలను అస్సలు ఊహించలేమని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఇండియాలో విజృంభిస్తున్న కొత్త స్ట్రెయిన్పై నేరుగా WHO రంగంలోకి దిగిందంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైంటిస్టులు, రీసెర్చర్లు ఎంత కృషి చేసినా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేది జనం మాత్రమే. పబ్లిక్ కోవిడ్ జాగ్రత్తలు పాటించినప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. పరిస్థితి చేయి దాటకముందే అంతా కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగస్వాములవ్వాలి. అప్పుడు మాత్రమే ఇండియా రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ప్రపంచం ముందు నిలబడగలుగుతుంది. వెల్కమ్ బ్యాక్. ఇండియాలో కొత్త వేరియంట్ విజృంభిస్తున్న టైంలో దేశం మొత్తం అల్లకల్లోల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రపంచం భారత్కు సపోర్టుగా నిలబడింది. ఇండియా డబుల్ మ్యూటెంట్ని ఎదుర్కొనేందుకు ఒక్కో దేశం ఒక్కో విధమైన సాయం చేస్తోంది. అవసరమైన వైద్య పరికరాలు, మెడిసిన్లు, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు ఇలా రకరకాలుగా హెల్ప్ దొరుకుతోంది. ప్రపంచ దేశాల సాయం భారత్ మళ్లీ కోలుకునేందుకు ఉపయోగపడుతోంది. కష్టకాలంలో భారత్తో నిలబడ్డ ప్రపంచం, వీలైనంత సాయం చేస్తున్న ప్రపంచ దేశాలు భారత్ సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు సాయం. ఫస్ట్ వేవ్ ని చాలా బాగా ట్యాకిల్ చేసిన భారత్ సెకండ్ వేవ్ ని అంచనా వేయలేక క్రిటికల్ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మెడిసిన్లు, వ్యాక్సిన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరతలన్నీ ఇండియాని మెడికల్ ఎమర్జెన్సీలోకి తోసేశాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ అన్నీ చక్కబడుతున్నాయి. దీనంతటికీ కారణం ప్రపంచ దేశాలే. కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో ఇండియాపై పంజా విసిరితే ప్రపంచం మొత్తం భారత్కి అండగా నిలబడింది. ఎవ్వరూ ఊహించని విధంగా మిగతా దేశాలన్నీ సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇండియాకు అత్యవసరంగా అవసరమైన వైద్య పరికరాలు, మెడిసిన్లు, వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్ ఇలా విలువైన మెడికల్ సామాగ్రి మొత్తాన్ని భూమి, గాలి, నీటి మార్గాల్లో సరఫరా చేశాయి. కోవిడ్ కేసులు ఒక్కసారి పెరిగిపోవడం, దేశంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండడంతో దేశం బెంబేలెత్తిపోయింది. ఇలాంటి సమయంలో విదేశాల నుంచి అందిన సాయం ఆరోగ్య సౌకర్యాలను కాస్త మెరుగుపరిచింది. కోవిడ్ బాధితుల ప్రాణాలను కొంతవరకైనా కాపాడగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు దొరికిన సపోర్ట్ జాలితోనో దాతృత్వంతోనో వచ్చింది కాదు. వాస్తవానికి విదేశాల నుంచి అందిన మెడికల్ పరికరాలు, ఇతర ఉత్పత్తుల సాయం విరాళాల రూపంలో కంటే కొనుగోళ్లతోనే ఎక్కువొచ్చాయి. అదే టైంలో చాలా దేశాలు ఇండియా కోసం స్వచ్ఛందంగా సాయాన్ని కూడా ప్రకటించాయి. కార్పొరేట్ కంపెనీలు కూడా కోట్లు కేటాయించాయి. అంతా దీనిని సాయం అని పిలుస్తున్నప్పటికీ ఇది మిగతా దేశాలతో భారత్కు ఉన్న స్నేహ సంబంధాలను వివరిస్తోంది. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ప్రపంచానికి ఇండియా చాలా ఇచ్చింది. అందుకే ఇప్పుడు ప్రపంచం భారత్కు తిరిగిస్తోంది. కోవిడ్ ఎంటర్ అయినప్పుడు ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఇండియానే అన్ని దేశాలకు సపోర్టుగా నిలిచింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్తో పాటు PPE కిట్లు, మిగతా మెడిసిన్లు చాలా వరకు ఎగుమతి చేసింది భారత్. దాదాపు 150 దేశాలకు భారత్ వ్యాక్సిన్లు, మెడికల్ పరికరాలు, ఇతర మెడిసిన్లు సప్లై చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇండియా మద్దతుగా నిలబడింది. మహమ్మారి విజృంభించడానికి ముందే ఇండియా సాయం చేసేందుకు స్పందించింది. కరోనా టైంలో ఫస్ట్ రెస్పాండర్గా నిలిచింది. ప్రపంచ దేశాలను ఈ విలయం నుంచి బయటపడేసే బాధ్యతను భారత్ అప్పుడు తన భుజాల మీదకెత్తుకుంది. అందుకే ఇప్పుడు
ప్రపంచ దేశాల నుంచి ఈ స్థాయిలో స్పందన వస్తోంది. ప్రపంచ దేశాలు ఈ స్థాయిలో స్పందించడానికి కారణం మిగతా దేశాలతో భారత్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలే కారణం. ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారానే ఇప్పుడిదంతా జరుగుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెబుతున్నారు. ఇదంతా కరుణతో కూడిన రాజకీయమని విశ్లేషిస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే కోవిడ్ మహమ్మారి బారిన పడిన బ్రెజిల్ చాలా దెబ్బతింది. కానీ ప్రపంచ దేశాల నుంచి బ్రెజిల్ కంటే ఎక్కువ అత్యవసర సాయం భారత్కే దక్కింది. దీనంతటికీ భారత్ ఆయా దేశాల ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడమే కారణం. కోవిడ్ కష్టకాలంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేసింది కాబట్టే ఇప్పుడదంతా మళ్లీ తిరిగొస్తోంది. కష్టకాలంలో ఉన్నప్పుడు మనతో ఎవరున్నారన్నదే ముఖ్యం. ఒకరికొకరు సాయం చేసుకోవడం, సపోర్టుగా నిలవడమే ముఖ్యం. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా అదే పని చేస్తున్నాయి. అప్పుడు మిగతా దేశాలన్నింటి కోసం ఇండియా నిలబడితే ఇప్పుడు భారత్ కోసం ప్రపంచమే నిలబడుతోంది. అందుకే ఈ స్థాయిలో సాయం లభిస్తోంది.